వెన్ ఐ హ్యావ్ ఇంత మంచి కేపబిలిటీస్ ఉన్నప్పుడు లెట్స్ ట్రై ఆన్ మై ఓన్ అని చెప్పి అప్పుడు కొత్త వాళ్ళతో, కొత్త డైరెక్టర్స్తో, ఇండస్ట్రీకి పరిచయం లేని వాళ్ళతో, బట్ గుడ్ కంటెంట్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయడం జరిగింది. వాళ్ళకి అంత ఐ డోంట్ నో యాటిట్యూడ్ ఇష్యూసా లేకపోతే మైండ్ సెట్ ఇష్యూసా తెలీదు. మూవీ ఫినిష్ చేయరు, ఫినిష్ చేసినా తీసి ఎక్కడో పక్కన పెడుతున్నారు. ఓటీటీ వచ్చింది ఇప్పుడైనా రిలీజ్ చేయండి అంటే వినట్లేదు. సో అలా 15 మూవీస్ అలా పక్కన పడున్నాయి. వస్తే ఇంకా వేరే కలిసి అలా ఆన్ స్క్రీన్ చూసుకుంటే మీరు చాలా స్వీట్ అండ్ క్యూట్ గా కనిపిస్తారు. ఇప్పుడేమైంది? బట్ ఇక్కడ చూస్తే రెబల్ గా అనిపిస్తారు. ఏంటి డిఫరెంట్ ఎందుకని? అయ్యో చక్కగా ఇదంతా వేసుకొని వచ్చింది రెబల్ గా కనిపిస్తున్నా. ఏంట్రావు గారు మీరు వాకౌట్ చేయమంటారా? ఇది రెబలిజం. బాగా బట్టి వచ్చి లేదు దీన్ని రెబలిజం అంటారు. నేను దెన్ యశోద మూవీ చూసుకుంటే సమంత గారితో మీరు జర్నీ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వరకు చూసుకుంటే ఆవిడతో మీ ర్యాపో ఎలా ఉంది? ఎప్పుడు పీస్ఫుల్గానే ఉండేది, చాలా క్యూట్గా ఉండేది. మాట్లాడినప్పుడు మాట్లాడతాం, లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. సో షీఈ్ లైక్ ఒక థండర్ స్టార్మ్ అని చెప్పచ్చు. కామ్గా ఉంటారు సెట్స్లో, బట్ వెన్ ద సీక్వెన్సెస్ షార్ట్స్ స్టార్ట్ అయినప్పుడు షీఈస్ డిఫరెంట్ పర్సన్. అండ్ తన స్టాఫ్, తన టీం ఉంటుంది కదా, వాళ్ళతో భలే అసలు మంచి క్యూట్ వీడియోస్ తీస్తారు, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, వాళ్ళు ఏడిపించుకుంటూ ఉంటారు అనమాట. మీరు ఆవిడతో ఏమైనా చేశారు రీల్స్ అక్కడ? అబ్బో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం చాలా ఎమోషనలీ చాలా హై. మా వరకు జరిగే సీక్వెన్సెస్ ఎంత ఫనీగా ఉన్నా తను షీస్ డీలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా, లైక్ రైట్ ఫ్రమ్ ఫుడ్ నుంచి ఏదైనా ఉండొచ్చు, తనే చూసుకోవాలి, తనే ఫాలో అప్ అవ్వాలి. సో నేను ఎవరి పర్సనల్ స్పేస్ని ఇంట్రూడ్ చేయను, అలానే దీని కూడా. బట్ ఒక దగ్గర మా అన్నయ్య కూతురు కాల్ చేశారు, ఆస్ట్రేలియా మెల్బర్న్. వీడియో కాల్లో ఉన్నా, ఫుల్ ఎక్సైట్ అయిపోయి సాయం అక్కడ కూర్చుని ఉన్నారు. ఉరుక్కుట్టెళ్ళి ఇట్లా పెట్టేసాను, ఏం చెప్పలే, ఇట్లా పెట్టేస్తే తను మాట్లాడారు, లైక్ బేబీతో పలకరించారు. దట్ వాజ్ వన్ క్యూట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ హ్యాపెన్ ఆన్ సెట్. జనరల్గా అలా సడన్గా పెట్టేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ అలాగే బేబీస్ అండి, పాపం అండి, ఏంజల్స్. శ్యామ్ కలంట అంటే ఇంకా ఇష్టం నాకు. అట్ట పిచ్చి పిల్లలు అంటే నేను ఇట్లా ఉంటా. సో ఇంత స్వీట్గా జర్నీ స్వీట్ అన్నారు, థ్యాంక్ యూ. అంటే జర్నీ సాగుతుంది, మీద అవ్వచ్చు, సమంత గారు అవ్వచ్చు. సో వన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి సేమ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో ఆ ప్రాబ్లం ఏంటి అది తెలుసుకోవాలనుకుంటున్నాను. గూగుల్ మాతాని అడగ. అలా కాదు, ఈ మాత చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. అదేం కాదు, అంటే నాకు స్పాండిలైటిస్ ఉంది, సియాటికా ఉంది, అండ్ ఇది కూడా ఇంకా టెస్ట్లు నడుస్తున్నాయి. కొంచెం ట్రీట్మెంట్ మార్చి ట్రై చేస్తున్నాను, బికాజ్ 45 days నుంచి జరిగిన ఫిజియోథెరపీ కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. టెంపరీ ఫిక్సెస్, జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hourకి రిలాక్సేషన్ వచ్చేది తప్ప ఎక్కువ రిలీఫ్ ఇవ్వలేదు. లైక్ రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడానికి నేను అప్పుడు బికాజ్ నా డాక్టర్ చెప్పారు దట్ ఫిజియోథెరపీతో మోస్ట్లీ ఇట్ షుడ్ హెల్ప్ యూ అని చెప్పి. 3 months బెడ్ రెస్ట్ అన్నారు, ఎక్కడ పోవద్దు, అసలు ప్రిన్సెస్ లాగా ఉండాలి ఇంట్లో అన్నారు. మన వల్ల కాదు, అస్సలు కాదు, ఒక్క నిమిషం కూడా. ఎక్కడున్న ప్రిన్సెసే, కానీ అస్సలు కామ్గా ఉండలేను. అస్సలు మైండ్ కూడా కామ్గా ఉండదు. మైండ్లో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ టైం నేర్చుకుంటా, ఇప్పుడు కొత్తగా ఏం చేసా ఇవాళ, ఎన్ని పనులు కొత్తగా చేసా ఇవాళ, అదే నడుస్తుంది తప్ప. సో అలా చెప్పడం, అండ్ నాకు 2 films బ్యాక్ టు బ్యాక్ సేమ్ డే రిలీజ్. అసలు ట్రావెలింగ్ ఒక రేంజ్, ఇంటర్వ్యూస్ ఒక రేంజ్. చూసారా ఈ లైట్స్ ఇట్లా బ్రైట్ గా పెట్టి మాకు హెడ్ ఎక్ తీసుకొచ్చేసి. షూట్ టైంలో అప్పటికి తెలుసా మీకు సమంత గారి సేమ్ ప్రాబ్లం అని? తెలీదా? అసలు నాకు అప్పుడు ట్రిగర్స్ ఏం స్టార్ట్ కాలేదు, 2 months బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. నాకు కూడా, నాకు 13 years నుంచి ఉన్న స్పాండిలైటిస్, మొన్న 2 months బ్యాక్ నుంచి ట్రిగర్ స్టార్ట్ అయింది. దట్టు బికాజ్ నేను ఫిజికల్ గా మంచిగా యాక్టివ్ ఉన్న, స్పోర్ట్స్ లో కానీ డాన్స్ లో కానీ, అది ఎక్కువ నన్ను ఇది చేయలే. ఇప్పుడు ఈ మధ్య మరి చేసింది. ఫైనలీ సిమ్టమ్స్ ఏముంది, ఇట్లా తెలియకుండా ఒక స్నేక్ ఈ బాడీ లోపల వెళ్ళిపిస్తే పక్కని ఇట్లా దాన్ని ఏమంటారు, కాటేస్తే ఎట్లా ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఏదైనా పెద్ద సూది తీసుకొని గుచ్చేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఇట్లా ఫుల్ ఇట్లా ట్రిగర్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అలా వచ్చింది. ఉమెన్ అండి, ఉమెన్కి అసలు పవర్ అండ్ కరేజ్ అండ్ ఎనర్జీ ఎంత ఉంటుంది. దీన్ని భరించడం అన్నారు, వీ హ్యావ్ టు జస్ట్ గో త్రూ అండ్ ఫైండ్ ద రూట్ కాజ్, అంతే. దట్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ దట్ జర్నీ. సో అదొకసారి అయిపోతే ఫైనల్గా నేను డిక్లేర్ చేస్తా ఏమైంది నాకు అని. సమంత గారికి ఎప్పుడు అనేది మీకు తెలిసింది? అంటే సేమ్ ప్రాబ్లం. బేసికల్గా షీ వాజ్ నాట్ ఇన్ ఇండియా ఫర్ సమ్ టైమ్ కదా, తను యూఎస్కి దేనికో వెళ్ళారు. అది కూడా ఐ థాట్ ఇట్ వాస్ ఫర్ అ హాలిడే,
అండ్ అప్పటికి రూమర్ స్టార్ట్ అయిపోయింది ఇది అది అని. అన్న ఏంటి అసలు తన నోటి నుంచి చెప్పాలి కదా ఫస్ట్. ఏదేదో రూమర్స్ వేసేస్తున్నారు. నేను ఆబ్వియస్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రెస్ అండ్ మీడియా ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అట్లీస్ట్. సో ఐ వాజ్ ఆబ్వియస్లీ వెయిటింగ్ అండ్ వెన్ షీ డిక్లేర్డ్ ఇట్ ఐ వాజ్ లైక్ మాకు ఒక్కసారి కూడా తెలియలేదు దాని గురించి. ఇట్ నెవర్ షోడ్. బట్ ఇది అనేది చాలా లక్షల్లో ఒక్కరికి వస్తుందని వెరీ రేర్ అంట. సో అంత అదృష్టం ఇలాంటి అంటే లక్షల్లో కదా. ఏంట్రావు గారు మీరు లక్షలు కాదు కోట్లో కూడా. ఓకే పాయింట్ అది కాదు. అంటే మాతో మొదలైందంటే మాతో రెవల్యూషన్ మొదలవుతుంది. ఇమాజిన్. అంటే దానికంటూ కొన్ని ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా కొన్ని మాటలు తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చే అదే నేను అన్ని ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ నేను ఏమంటానంటే ఇప్పుడు మనం మాట్లాడే టైంలో కూడా కొత్త కొత్తవి ఎన్నో వస్తున్నాయేమో మనకు తెలీదు. ఇప్పుడు కోవిడ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అలాంటిది 100 వస్తాయి, 100 ఎక్స్పెరిమెంట్లు నడుస్తాయి, 100 ప్రొసీజర్స్ నడుస్తాయి. సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి నాకు సేమ్ ఉందని చెప్తున్నా, బట్ నాకు యాడెడ్ ఉన్నాయి ఇంకా స్పాండిలైటిస్ సియాటికా ఉంది. అది కాకుండా ఇట్ కుడ్ ఆల్సో బి హెరిడిటరీ బికాస్ మా మమ్మీకి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది. సోరియాటిక్ అంటే స్కిన్ రిలేటెడ్, స్కిన్ ప్లస్ బోన్ రిలేటెడ్. సో అది ఉండొచ్చు. లేకపోతే ఏదైనా మన జర్క్ కానీ ఫాల్ కానీ అయిపోయి ఉంటే చిన్నప్పుడు మనం దాన్ని పెద్దగా మనం పట్టించుకోలేకపోతే ఇప్పుడు ట్రిగర్ అవుతుంది. సో అన్ని కలిపి కూడా ఉండొచ్చు. ప్లస్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ టుగెదర్. మెంటల్ స్ట్రెస్ మెయిన్ ఉంటేనే బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. బోన్స్ కానీ మజిల్స్ కానీ మెయిన్ స్ట్రెస్. సో చిన్నప్పటి నుంచి ఉన్న స్ట్రెస్ ట్రామా ఇప్పుడు బయటకు వస్తుంది అనుకోవచ్చు అంతే. మీకైతే మెంటల్ యాంగ్జైటీస్ ఇంతకు ముందు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పుడు ఇంతకు ముందు చాలా ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం లేదు ఉన్నాయి చాలా ఇష్యూస్ మీద. జీరో. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ అయితే ఉందా? దేనికి? అదే ఇంకా కొన్ని టెస్ట్లు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు సమంత గారు అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఒకవేళ ఎంత అయినా పెట్టగలం అంటే క్లియర్ చేసుకోగలరు. సో మీరు నాకు జనాలు ఉన్నారండి. నేను ఏమైనా ఎర్న్ చేసుకున్నానంటే ఈ జీవితంలో ఐ ఎర్న్ పీపుల్, ఐ ఎర్న్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నేను ఏమైనా చేయించుకుంటా అని చెప్పట్లే. నా కిడ్నీనే నేనే అమ్ముకొని నేను చేసుకుంటా అంతే కావాలంటే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. ఐ హ్యావ్ రైట్ సెట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ. ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా దెల్ బీ దేర్. సో నాకు ఆ టెన్షన్ లేదు. సూపర్. సో టెన్షన్ మీరు ఇస్తారా డబ్బులు? అప్పిస్తారా? చాలు. ఇగో ఇదే మంచితనం అంటారు. మీలో కొంచెమే ఉంది. అంటే నేను నా కిడ్నీ అమ్ముకుంటానంటే మీరు నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇస్తారు. మీరు కూడా కిడ్నీ అమ్మాలి, మీరు కూడా మీ కిడ్నీ అమ్మాలి. దాన్ని చాలా మంచితనం అంటారు. అంతే మరి. సరే అయితే. సో ఇంత హ్యాపీగా నవ్వుతూ ఫ్రీ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ వచ్చింది. 16-year friendship now, so needless to say through this journey, through our careers, we've always been an emotional support system for each other. Okay. తనకేమైనా సరే నాకేమైనా సరే మా ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో, ఒకరొకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసు. we've always been there for each other. సో అది ఇట్స్ దట్ LKG క్లాస్మేట్ ఫ్రెండ్షిప్ అనేది సినిమా పరంగా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో అది ఎప్పటికీ మారదు. అదే అంటే తను సమంతకు సంబంధించి ఒక సర్కిల్ ఉంది ఒకటి. తను ఏదైతే లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్, దానికి తోడు ఇదేదైతే ఈ మెడికల్ ఇష్యూ తనకి ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్. సో ఆ టైంలో ఆమెకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో రాహుల్ రవీంద్రన్, చిన్మయి కూడా ఉన్నారు అని నేను వింటూ ఉంటాను. ఓకే, రైట్ రైట్ రైట్. సో ఆమె దాని నుంచి బయటపడటానికి, ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సో మీరు ఎంత అంటే మీ సపోర్ట్ కానీ తను పూర్తిగా ఇప్పుడు బయటపడిందని అనుకోవచ్చు? తను దెర్ ఆర్ గుడ్ డేస్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ డేస్ సార్. పూర్తిగా అనేది అంటే ఆటో ఇమ్యూన్ ఒక్కసారి వచ్చిందంటే దానికి క్యూర్ అయితే లేదు, కానీ ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం, ఆ తర్వాత కంట్రోల్లో ఉంచడం అనేది ఉంటుంది. అంటే యాక్చువల్గా అది ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి కరెక్ట్ రీజన్ ఉండదు. రకరకాల ట్రిగర్స్ ఉంటాయి సార్. బట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అది ఒక కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు చెప్తున్నారు. అంటే కోవిడ్ ఒక పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఒక సైలెంట్ పాండమిక్ ఆటో ఇమ్యూన్ పాండమిక్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే సామే కాదు 2-3 ఉన్నారు. అందరికీ వేరే వేరే టైప్ ఆటో ఇమ్యూన్, కొందరికి చాలా సీరియస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, కొందరికి అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి సడన్గా జస్ట్ ఒక్క స్పాట్లో జుట్టు మొత్తం పోయింది, జస్ట్ ఒక్క స్పాట్ లో. సో రకరకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత. అది జస్ట్ ఒక్క పర్టికులర్ స్పాట్ లో. అదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్
రాలిపోతుంది అనమాట. అవును అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల అది జరగలేదు, కానీ కోవిడ్ వల్ల ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అయింది. ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవ్వడం వల్ల అది జరిగింది. సో రకరకాల ఆటో ఇమ్యూన్ ఇస్ నో సైలెంట్ పాండమిక్ సార్. అది దట్స్ ద ప్రాబ్లమ్. శామ్ది ఒక రకమైన చాలా కాంప్లికేటెడ్, నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా చాలా కాంప్లికేటెడ్. సో షీఈ్ మచ్ బెటర్ నౌ, షీఈ్ హెల్దీ నౌ, అండ్ షీ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ గర్ల్ సార్. అంటే ఎంత మానసికంగా ఎంత వీక్ కనిపించినా సరే, ఏదైనా సరే, షీ విల్ ఆల్వేస్ డూ. చేయాల్సింది ఎప్పుడు చేసేస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది బెటర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడ తన వర్కౌట్స్ వదలకుండా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసింది. సో షీజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి, అంటే we were kids when we met and became friends, and we've sort of gone through adulthood together. And I think the one thing that has not changed in her life is her sense of discipline. అది నాకు కూడా కొంచెం ఉంటే బాగుండేది, కానీ ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో అది మాత్రం నేను నేర్చుకోలేకపోయి. అంటే నాకు నచ్చిన కొన్ని విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది, బట్ ఆ సెల్ఫ్ కేర్ అనేది ఉంది కదా, ఆ సెల్ఫ్ కేర్ విషయంలో నాకు పెద్ద డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నానంటే చాలా డిసిప్లిన్డ్గా రాస్తా, ఇంకే డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఒక్కసారి కూర్చున్నానంటే అది ఫినిష్ అయ్యేదాకా అసలు అటు ఇటు కదలను. అలాంటి విషయాల్లో, నాకు నచ్చిన విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఈ వర్కౌట్ అనేది అంటే కొందరు నచ్చి చేస్తారు, కానీ నాకు అలాంటి విషయాల్లో అబ్బా ఆ అమ్మాయికి ఉన్న డిసిప్లిన్ అసలు వేరే లెవెల్ అది. అయ్యో. సో అయ్యా లక్కీలీ షీఈ్ అ ఫైటర్. ఏది ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఆ మెడికల్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా తను చేస్తూ వచ్చేదే వర్కౌట్స్ సార్. అస్సలు వర్కౌట్ కానీ అంటే ఎవరు ఏం చెప్పినా షీఈ్ ట్రైయింగ్ ఆల్టర్నేట్ థెరపీస్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఎవరు ఏం చెప్పినా సిన్సియర్గా కరెక్ట్ టైంకి ఏది తీసుకోవాలో, ఏం ఎక్సర్సైజెస్ చేయాలో, ఏం చేయాలో అంతా చేస్తుంది. సో ఐ థింక్ వన్ థింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వీ ఆల్వేస్ న్యూ వాస్ దట్ షీ విల్ సమ్హౌ గెట్ ఓవర్ ఇట్, షీ విల్ సమ్హౌ బీట్ ఇట్ అనేది ఒకటి ఉండింది. అది ఎంత వీక్ ఫీల్ అయినా, ఎప్పుడైనా మరీ వీక్ ఫీల్ అయిందంటే మేమందరం ఉన్నాంగా. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇంకో పక్క ఈ మెడికల్, ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో, నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి. యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి, మోరల్గా సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగదీసేటట్టు, ఆమెను ఇంకా ఇచ్చేయాలి, బాధ పెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేవి రావటం, దాన్ని ఆమె ఎలా తట్టుకుంది నాకు అర్థం కాదు సార్. అది అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్. మనం కైండ్గా లేకపోయినా పర్లేదు, అన్కైండ్గా ఉంటే చాలు కదా. అదేమో అంటే అది అంతే. కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా, ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పొచ్చు కదా అని చెప్పేస్తారు. అది మరి అదేదో సింపతి పొందడం కోసమే ఇదన్నీ పెడుతుంది, ఇవన్నీ చెప్తుంది అని చెప్పేసి అలా ట్రోల్ చేయటం. 7, 8, 9 monthsకి అసలు ఏది పోస్ట్ చేయలేదు, అసలు బయటికి రావట్లేదు తను. అవును, తను ఏం డీల్ చేయాలో తన పాప ఒంటరిగా తనే డీల్ చేసింది. కానీ ఫైనల్లీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు, లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే, తప్పదు. అండ్ ఎక్కడో తన నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, దీన్ని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి? అవును, ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి. సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు. అండ్ ఇట్స్ సంథింగ్ వెరీ సాడ్. ఇట్స్ ఆబ్వియస్లీ షీఈ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ స్టార్స్, కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు. బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ is okay sir, like sometimes when I get trolled I have fun. I mean it's you laugh at it, but ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు, అది just becomes personal attacks after a point, it becomes character assassination after a point, and that is sad. I don't know what to say. It is difficult for anybody, it is very very difficult for anybody. అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హర్ట్స్ ద మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు, మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు, నా మీద మీకు ఇంత హేట్ ఎందుకు అనేది దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్. వాట్ డిడ్ ఐ డూ టు యూ, వై ఆర్ యూ బీయింగ్ సో క్రూయల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఓవర్. బట్ ఇట్స్ ఓకే, ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్, ఐ గెస్. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే
ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్స్, రైటర్స్, డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ అస్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా పక్కన పెడితే వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వీ లవ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మాకు నచ్చిన పని, అది ప్రేమతో చేస్తున్నాం. సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే, చూసుకుందాం అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్, బట్ వీఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్. సక్సెస్, ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దట్ నచ్చిన పని చేస్తున్నాం. అవును. సో యా, అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే. శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్న్ అయినా చేయటం? అవునవును, చాలా మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ చేసాం. గుర్తు చేసుకున్నారా ఆ రోజులు? గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడు? అప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది దట్ అయితే ఫెల్ట్ లైక్ అ ఫుల్ సర్కిల్. బట్ అంటే 10 yearsగా అసలు మాట్లాడుకోలేదు. 10 years తర్వాత కలుస్తున్నామంటే వేరేలా ఉండేది. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు. సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద మోస్ట్ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ 10 years తర్వాత తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా. అది చూసి అసలు ఆ శామ్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనిపించింది. దట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఆ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ లైక్ వావ్, ఆ పర్ఫార్మర్కి ఇప్పుడు సంబంధమే లేదు అనిపించింది. సో ఐ థింక్ దట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. అవును. సో మీకు ఆమె చేసిన వాటిలో, ఆమె వర్క్స్లో మీకు బాగా